వచ్చింది కదండి ఇప్పుడు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం రమేష్ గారు. వర్మ గారు గుడ్ ఈవినింగ్ సార్, మీరు లైవ్ లో ఉన్నారు, ప్రైమ్ న్యూస్ లైవ్ లో. చెప్పండి సార్, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ కారుమంచి రమేష్ గారు నిన్న జగన్మోహన్ రెడ్డి గారితో పిఠాపురం వచ్చారంట. అక్కడ మాధవాపురం అనే గ్రామంలో మీరు వైఎస్ఆర్సీపీయా అని చెప్పేసి అడిగి ఆ వరద బాధితులకు ఆహార పొట్లాలు ఇస్తున్నారంట. వైఎస్ఆర్సీపీ అని చెప్తే వారికి ఆహారం ఇవ్వట్లేదంట. వర్మ గారు, నిజమేనా ఇది? పిఠాపురంలో ఇట్లా జరుగుతుందా? పార్టీలు చూసి భోజనాలు పెడుతున్నారా వరద బాధితులకి? ఆయన చెప్పినోడు ఎవడో మతి భ్రమించి ఉండొచ్చు కానండి. భోజనం విషయంలో వేల ప్యాకెట్లు వాడు వీడు బాధితులని కాదు, వరద లేనోళ్ళు కూడా వచ్చినా సరే ఇచ్చారు రిహాబిలేషన్ సెంటర్ లో. ఓకే. ఈ ఎవరో పార్టీ అన్నది వరదలో పార్టీ ఉండదండి. పార్టీలు ఎలక్షన్ ఉంటాయి, అతను తెలుసుకోవాలి. ఎలక్షన్ తర్వాత అందరు గ్రామాల్లో ఒకటే కుటుంబం, సంక్షేమ పథకాలు అందరికీ వస్తాయి. అదే విధంగా ఎటువంటి వరదలు వచ్చినప్పుడు అందరూ ఒకలాగా ఉంటారు. అందరి ఇబ్బందులు మా ఇబ్బందే, కూటమి ప్రభుత్వ ఇబ్బంది కింద వెళ్తుంది తప్పితే అక్కడ పార్టీలే లేవు. అతనే తీసుకొచ్చాడు పార్టీ, ట్రాక్టర్ జెండాలు కట్టుకున్నాడు, ఏదో 10,000 అని మా పాడాడు, కోడి పందాలు పాడినట్టు ట్రాక్టర్ కొమ్మ జెండాలు కట్టుకున్నాడు. తర్వాత వైసీపీ పాటలు పెట్టుకున్నాడు. పార్టీ ఆయన పరామర్శించింది వైసీపీ పార్టీకి వచ్చినట్టు వచ్చాడేమో గాని, ఏదన్నా వరదలకి పరామర్శకు వెళ్ళినప్పుడు ఏంటంటే చాలా బాధలో ఉంటారు, మనం కూడా బాధలో ఉంటాం కాబట్టి ఆ పద్ధతిలో వెళ్ళాలి. పార్టీలు కాదు ముఖ్యం అక్కడ, పార్టీ జెండాలు పార్టీ పాటలు పెట్టుకుని వెళ్ళడం కాదు. అంతేగాని అతనికి పద్ధతి ఉండవలసింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయన ముఖ్యమంత్రి చేశాడు కదా, అంటే ఆయన ఎలా చేసుకుని వచ్చాడేమో, ఆయన పాత జ్ఞాపకాలని నెరవేర్చుకుంటున్నాడు. రైట్ వర్మ గారు, అంటే పార్టీలు చూసి భోజనాలు పెట్టే కార్యక్రమాలు అయితే లేవు పిఠాపురంలో, అందరికీ కూడా సమానంగానే జరుగుతోంది. ఏదన్నా పిఠాపురంలోనే కాదు, అతను బుడమేరులో పెట్టిన అగ్గికి అక్కడ కూడా అదే విధానం. మన ఏ పార్టీ లేదు, అందరూ మన కుటుంబాన్ని. చంద్రబాబు నాయుడు గారు రాత్రింబావులో పనిచేశారు, ఇక్కడ మేము రాత్రింబావులో పనిచేసాం. కళ్యాణ్ గారు కూడా విజిట్ కి వచ్చారు. అక్కడ వాడికి అతను కట్టిన జగనన్న కాలనీ, ముందు అసలు జగనన్న కాలనీకి వెళ్ళమనండి. ఓకే సార్, ఓకే. తెలిస్తే వాళ్ళ పార్టీ వాళ్ళు అప్పుడు ఎలా కొడతారో తెలుస్తుంది. అంటే అక్కడికి వెళ్ళలేదా? అతను ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియా అక్కడికి వెళ్ళలేదు. ఓకే. అతను ఏలేరాధరీకరణ చేస్తానని సాగరదేశి మీటింగ్ ఎక్కడైతే చెప్పాడో అక్కడికి వెళ్ళలేదు. ఓకే. కానీ మేము తెచ్చి మొదలు పెట్టిన మట్టికి అతను రివర్స్ టెండరింగ్ పేరుతో రద్దు చేశాడు. రైట్ వర్మ గారు, ఓకే, ధన్యవాదాలండి ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్ రమేష్ గారు, మొత్తానికి అలాంటి జరగట్లేదు భోజనాల దగ్గర, ఇది దుర్మార్గమైన ఆరోపణ. సార్, ఇప్పుడు వర్మ గారు అక్కడ ఆయన తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆయన డిఫెండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. నాది ఆ ఊరు కాదు, నేను ఆ జిల్లా కాదు, నేను మా ఊరి నుంచి ఇక్కడ తూర్పు గోదావరి జిల్లా నుంచి నేను అక్కడికి వెళ్ళా. జగన్ గారితో పాటు నేను ఫాలో అయ్యా. ఆ ఫాలో అయినప్పుడు నేను చూసిన, యాక్చువల్ గా అక్కడ నేను మాట్లాడిన చోట అక్కడ కొంచెం దూరంలోనే మండల పరిషత్ స్కూల్ కూడా ఉందండి. ఆ స్కూల్లోనే పెట్టారండి అని కూడా వాళ్ళు చూపించడం జరిగింది. ఇప్పుడు నాకు ఇవన్నీ నేను ప్రత్యక్షంగా చూస్తేనే కదా నాకు తెలిసినవి, లేకపోతే నాకు తెలియదు కదా. నేను జగన్ గారితో ఫాలో అవుతా వెనకాల అసలు ఏం జరిగింది ఏంటి, నిజంగా ప్రభుత్వం ఎలా పనిచేసింది ఏంటి అనేది మేము కూడా కనుక్కుంటాం కాబట్టి క్లియర్ గా నేను అడగడం జరిగిందండి. రైట్, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. తాతంశెట్టి నాగేంద్ర గారు ఉన్నారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు. నాగేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. నాగేంద్ర గారు, మీ వాయిస్ మీట్లో ఉంది సార్, ఒకసారి అన్మ్యూట్ చేయండి. వర్మ గారు ఓకేనా? యా నాగేంద్ర గారు సార్, నా వాయిస్ నాకే వినిపిస్తుంది. వర్మ గారు అంటున్నారు.